వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నందిపేట మండలంలోని కౌల్పూర్లో అంగరంగ వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ. ప్రముఖ గణపతి ఉపాసకులు బల్యేపల్లి సుబ్బారావు మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు. నిజామాబాద్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం. ఓటు హక్కు వినియోగించుకున్న 78.83% మంది. తెలంగాణలో బీజేపీ ఎంపీలు సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు. తెలంగాణ ఎంపీల కన్నా అసదుద్దీన్ టీం బాగా పనిచేస్తుంది. తెలంగాణ ఎన్డీఏ ఎంపీలతో అల్పాహార విందులో ప్రధాని మోదీ. మెస్సీ గోట్ ఇండియా టూర్కు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలను ఆహ్వానించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నందిపేట మండలంలో కౌల్పూర్లో ఎన్సీసీ విద్యార్థులు, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల సేవలు అమోఘం. భక్తులందరి దృష్టిని ఆకర్షించిన సేవా సంఘాలు, పలువురు కృతజ్ఞతల వెల్లడి. తెలంగాణలో పాఠశాల విద్యలో సమూల మార్పులు. 1 నుంచి 12వ తరగతి వరకు విద్యను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం. న్యూఢిల్లీలో ఎంపీ అరవింద్ను మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు. ఎంపీతో కలిసి పలువురు కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యేలు. అభివృద్ధి పనులపై చర్చ. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో పిల్లల మనోవికాస నూతన భవనం ప్రారంభించిన సిపి సాయి చైతన్య. నిర్వాహకులు డాక్టర్ విశాల్ను అభినందించిన సిపి. నందిపేట మండలంలోని కౌల్పూర్ గ్రామంలో గండ్ర ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహాపడిపూజతో ఆ గ్రామమంతా ఎటు చూసినా ఆధ్యాత్మిక క్షేత్రంగా దర్శనమిచ్చింది. నందిపేట మండలంలోని కౌల్పూర్ గ్రామంలో కన్నేస్వామి గండ్ర ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహాపడి పూజతో ఆ గ్రామమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఎటు చూసినా అయ్యప్ప భక్తులు ఆధ్యాత్మిక గీతాలు, స్వామియే శరణమయ్యప్ప నామంతో మారుమోగింది. 35 మంది వేద పండితులు చండీ పారాయణం, సహస్రలింగార్చన, రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, ప్రత్యేక పూజలు ప్రముఖ గణపతి ఉపాసకులు బల్యపల్లి సుబ్బారావు వేద మంత్రోచ్చారణల నడుమ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, పోలీసులు, మేధావులు, ఆధ్యాత్మికవేత్తలు హాజరయ్యారు. అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు పొందారు. కౌల్పూర్ గ్రామమంతా ఆధ్యాత్మిక క్షేత్రంగా దర్శనమిచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి ఘట్టం ముగిసింది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్లో గల 11 మండలాల్లో ఉన్న 184 సర్పంచ్ స్థానాలకు, 1642 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్లోని 11 మండలాల్లో ఉన్న 184 సర్పంచ్ స్థానాలకు, 1642 వార్డు స్థానాలకు ఎన్నికలు ఉండగా ఇప్పటికే 29 సర్పంచ్, 582 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో గురువారం 155 సర్పంచ్, 1060 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. తొలి విడత ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమై 1 గంట వరకు కొనసాగింది. ఉదయం చలి నేపథ్యంలో ఓటింగ్ కాస్త మందకొడిగా సాగింది. 8 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు ప్రజలు క్యూ కట్టారు. నిజామాబాద్ జిల్లాలో తొలి 2 గంటల్లో 19.80% ఓటింగ్ నమోదైంది. తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ ఎన్డీఏ ఎంపీలతో మోడీ అల్పాహార విందులో పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ ఎంపీలు సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ ఎందుకు వెనుకబడిందని ప్రశ్నించారు. ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నా తెలంగాణలో వెనుకబడ్డంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా విభేదాలు వీడి ఉమ్మడిగా పనిచేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగేలా కృషి చేయాలని సూచించారు. అంతేకాకుండా అసదుద్దీన్ సోషల్ మీడియా టీం యాక్టివ్గా పనిచేస్తుందని ఉదహరించారు. ఎంపీల తీరు మారాలని, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని హితబోధ చేశారు. ఏపీలో చంద్రబాబు పాలన బాగుందని ప్రశంసలు కురిపించారు. అందుకే ఏపీకి పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. ఇదిలా ఉంటే తెలంగాణలో మొత్తం 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్న సంగతి తెలిసిందే.
అంటే రాష్ట్రంలో అధికార కాంగ్రెస్తో సమానంగా బీజేపీ ఎంపీలు ఉన్నారు. కానీ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో బీజేపీ ఎంపీలు విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పార్టీ బలోపేతం విషయంలోనూ పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు సైతం వస్తున్నాయి. ఇక ప్రధాని క్లాస్తో ఎంపీల పనితీరులో మార్పు వస్తుందా లేదా అనేది చూడాలి. మెస్సీ గోట్ ఇండియా టూర్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరే ముందు పార్లమెంట్ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 13న ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ వస్తున్నారు. ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హాజరవుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి నన్ను కూడా ఒక అతిథిగా పిలిచారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదు. ప్రముఖ క్రీడాకారుడు వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఇస్తున్నాం. ఢిల్లీలో కలిసిన అందరినీ ఈ కార్యక్రమానికి రావాలని పిలిచా అని తెలిపారు. ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్బాల్ మ్యాచ్లో మెస్సీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. మెస్సీ పర్యటన, ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నందిపేట మండలంలోని కౌల్పూర్లో గండ్ర ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించిన అయ్యప్ప మహాపడిపూజలో ఎన్సీసీ, ఆర్ఎస్ఎస్, భజన మండలీల భక్తులు సేవలు అమోఘమని అయ్యప్ప భక్తులు కొనియాడారు. నందిపేట మండలంలోని కౌల్పూర్ గ్రామంలో గండ్ర ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహాపడిపూజలు ఎన్సీసీ, ఆర్ఎస్ఎస్, నందిపేట కేదారేశ్వర ఆశ్రమ భక్తులు బాసర సునీల్ రావు, గురుస్వామి శిష్యుల ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడిపూజకు విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం చేసిన సేవలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. మహాపడిపూజకు విచ్చేసిన అర్చకులతో పాటు పెద్ద ఎత్తున హాజరైన భక్తులకు దారి మార్గంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఏర్పాట్లు చేశారు. న్యూఢిల్లీలో ఎంపీ అరవింద్ను, కేంద్ర మంత్రులను ఆర్మూర్, నిజామాబాద్ ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో ఎంపీ అరవింద్ ధర్మపురిని, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలు కలిశారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్న ఎంపీని గురువారం వారిరువురు పార్లమెంట్ ఆవరణలో కలిసి మాట్లాడారు. అనంతరం ఎంపీతో కలిసి పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి పనులపై చర్చించారు. డాక్టర్ ఏ విశాల్ నూతన పిల్లల మనో వికాస కేంద్రాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఘనంగా ప్రారంభించారు. నేడు ఖలీల్వాడి నందు డాక్టర్ విశాల్ ఆకుల పిల్లల మనో వికాస నూతన భవన ప్రారంభోత్సవం ఏర్పాటు చేసి ప్రముఖ న్యూరో సైకియాట్రిక్ డాక్టర్ విశాల్ ఆకుల తెలిపారు. ఈ నూతన భవన కార్యక్రమ ప్రారంభానికై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరై నూతన భవన ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ముఖ్యంగా నేటి రోజుల్లో పిల్లల్లో నేటి టెక్నాలజీ యుగంలో అనేక రకాలుగా బుద్ధిమాంద్యం మరియు ఆలోచన సరళి నడుచుకునే విధానంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి వారి కొరకే ప్రముఖ పట్టణాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ మనో వికాస కేంద్రాన్ని నిజామాబాద్లో డాక్టర్ విశాల్ ఆకుల ప్రారంభించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం ఐపీఎస్కి ఆసుపత్రి తరపున మెమంటో శాలువాతో ఘనంగా సన్మానించారు. తదనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను డాక్టర్ ఈ రవీంద్రారెడ్డి, డాక్టర్ టి జీవన్ రావు, డాక్టర్ వై శ్రీధర్ రాజు, డాక్టర్ వి జార్జ్ రెడ్డి, డాక్టర్ రాజా శ్రీనివాస్, డాక్టర్ హరిస్వామి, డాక్టర్ రమణేశ్వర్, డాక్టర్ కప్పల రాజేష్, అడ్వకేట్ ఆర్ జగదీశ్వరరావు, ఎం సిద్దయ్య, డాక్టర్ కె రాజేష్, డాక్టర్ పిబి కృష్ణమూర్తి, డాక్టర్ కౌలయ్య తదితరులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ వైద్యులు, ఇతరితర సంస్థల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై డాక్టర్ విశాల్ ఆకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వారి సతీమణి డాక్టర్ నాగపద్మ, వారి కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ విశాల్, నేను న్యూరో సైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ అడిక్షన్ స్పెషలిస్ట్. ఇవాళ నిజామాబాద్లో విశాల్స్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామందిలో తెలియని విషయం ఏంటంటే, పిల్లలు తెలివి తక్కువ ఉన్నారని, లేకపోతే సరే మాట్లాడడం లేదని, అల్లరి చేస్తున్నారని చెప్పి ఏం చేస్తారంటే అందరినీ తెలివి తక్కువగా కన్సల్ట్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు పెరిగి పెద్ద అయ్యి వాళ్ళు ఫ్యామిలీకి బర్డెన్ అవుతున్నారు, వాళ్ళు కూడా ఎదగలేకపోతున్నారు. సో అసలు విషయం ఏంటంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే మనం ఏంటంటే మన అంటారు ఆలస్యం అమృతం విషయం అంటారు కదా. ఎప్పుడైతే ఆలస్యం చేస్తామో మన పిల్లల యొక్క భవిష్యత్తు అనేది విషయంలాగా తయారై నందిపేట మండలంలోని కౌల్పూర్ గ్రామంలో గండ్ర ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహాపడిపూజ కనుల పండవగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నందిపేట మండలంలోని కౌల్పూర్ గ్రామంలో గండ్ర ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహాపడిపూజ కన్నుల పండవగా సాగింది. గురువారం ఉదయం 5 గంటలకు ద్వాయాహినిక దీక్షగా శతచండీ మహారుద్రం, మహాగణపతి హోమం, సుదర్శన నరసింహ అరుణ హోమం, కుమార సూక్తి హోమం, మహాగణపతి హోమం, శ్రీ విద్యా నవర్జన పూజ, శ్రీ విద్యాహోమం, అయ్యప్ప హోమాలు, శాంతి వచనం, గౌరీ గణపతి పూజ, స్వస్తి పుణ్యవచనం, ఋత్విక వర్ణన, చండీ రుద్ర పారాయణంతో యాగశాలకు ప్రముఖ వేద పండితులు, గణపతి
గణపతి ఉపాసకులు బల్యేపల్లి సుబ్బారావు వేద మంత్రోచ్చారణల నడుమ మండల దేవతా హోమాలు, హారతి మంత్రపుష్పం, పూర్ణాహుతి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం చతుర్వేద పండితుల ఆధ్వర్యంలో హిమాలయ అఘోరాల ఉపస్థితిలో ధర్మశాస్త్ర అభిషేక సహిత మహాపడిపూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా నుంచే కాక హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, కామారెడ్డి, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు హాజరై అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం పొందారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సహకారంతో కంచర గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మోపాల్ మండలంలోని కంజరా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించడానికి నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు నవీన్ రెడ్డి, నారాయణ రెడ్డి, ఖదీర్, జాకిర్, కాంగ్రెస్ నాయకులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ మాట్లాడుతూ సర్పంచ్గా బరిలో ఉన్న అభ్యర్థి రాకేష్ కొన్ని సంవత్సరాల నుంచి గ్రామ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారని ప్రజలు గుర్తించారని, లేడీ పర్సు గుర్తుకు ఓటు వేసి సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి రాకేష్ మాట్లాడుతూ యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు, సబ్బండ కులాలు అండగా నిలిచాయని, ప్రచారానికి స్వచ్ఛందంగా గ్రామ ప్రజలు ప్రచారంలో పాల్గొని ప్రచారం చేస్తున్నారని, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, ఇండ్లు లేని వారికి ఇంద్రమ్మ ఇండ్లు, పెన్షన్, రేషన్ కార్డులో ప్రభుత్వ పథకాలన్నీ సమకూరుస్తానన్నారు. ఒకసారి సర్పంచ్గా అవకాశం కల్పించాలని, లేడీ పర్సు గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మన పత్రికా ప్రతినిధులకు ధన్యవాదాలు. నేను కంజర్ గ్రామంలో మన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను సర్పంచ్గా పోటీ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, మన రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ భూపత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గత 2 సంవత్సరాలుగా మా గ్రామంలో ప్రతి పనులు, ఇందిరమ్మ ఇండ్లే కానీ, మన రేషన్ కార్డులే కానీ, ప్రతి ఒక్కటి, మన సన్న బియ్యము ఏదైనా కానీ అర్హులకు ఇప్పిస్తున్నాము. మా ఎమ్మెల్యే ఒకటే చెప్పిండు, గ్రామంలో ఎవరైతే మనకు తమ తాండాను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తేనే ఓట్లు వేస్తామంటూ ఓ తాండా వాసులు ఎన్నికలను బహిష్కరించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తాండా పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికలు 2 తాండాల మధ్య పంచాయతీ పెట్టింది. ఓటర్లు ఎక్కువ ఉన్న తాండావాసులు తమకు అవకాశం దక్కకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ మరో తాండావాసులు ఎన్నికలను బహిష్కరించారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తాండా పంచాయతీ పరిధిలోని కింది తాండాలో చోటు చేసుకుంది. గోకుల్ తాండా గ్రామ పంచాయతీ పరిధిలో మీది తాండా, కింది తాండాలున్నాయి. మీది తాండాలో 350 ఓట్లు 5 వార్డులుగా ఉండగా, కింది తాండాలో 250 ఓట్లు 3 వార్డులు ఉన్నాయి. 2019లో ఈ గ్రామ పంచాయతీకి మొదటిసారి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో మీది తాండావాసులు తమ గ్రామానికి చెందిన వ్యక్తిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనాభా ఎక్కువ ఉండడంతో ఈసారి కూడా ఆ తాండా వారే సర్పంచ్ను వేలంపాట ద్వారా ఎన్నుకోవాలని చూస్తున్నారని కింది తాండావాసులు ఆరోపిస్తున్నారు. తమ తాండాలో ఓటర్లు తక్కువగా ఉండడంతో పట్టించుకోవడం లేదని, వేలంలో కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా కింది తాండా నుంచి వార్డు స్థానాలకు నామినేషన్ వేసిన 3 అభ్యర్థులు తమ నామినేషన్లో ఉపసంహరించుకున్నారు. కాగా సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసిన 2 మాత్రం బరిలోనే ఉన్నారు. రెంజల్ మండలంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. 80.91% పోలింగ్ నమోదైంది. నీలాలో పోలింగ్ను ఏసీపీ శ్రీనివాస్ పరిశీలించారు. రెంజల్ మండలంలో పోలింగ్ 80.91% నమోదైన ఎన్నికల అధికారి తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లో నీలా గ్రామంలో పోలింగ్ శాతం 79, రెంజల్ శాతం 81, కూనేపల్లిలో 83, బాగేపల్లిలో 85.47, మౌలాలి తాండాలో 88%, దూపల్లిలో 82%, కందకుర్తిలో పోలింగ్ 87, బోర్గ్యాంలో 87, తాడ్ బిలోలిలో 80.94%, సాటపూర్లో 85% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చలిని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. వృద్ధులు, వికలాంగులు ట్రై సైకిల్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలోని సమస్యాత్మక ప్రాంతాలైన సాటపూర్, నీలా గ్రామాలను బోధన ఏసీపీ శ్రీనివాస్ సందర్శించారు. సాటపూర్లో 2 గ్రూపుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. రంగ ప్రవేశం చేసిన ఏసీపీ జోక్యంతో సద్దుమణిగింది. అనంతరం పోలింగ్ కేంద్రాల పనితీరును పర్యవేక్షించారు. స్థానిక ఎస్ఐ చంద్రమోహన్ ఉన్నారు. మాక్లూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి వెంకటేశ్వరరావును గెలిపిస్తే గ్రామం అభివృద్ధిలో ముందంజలో ఉంటుందని మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత తెలిపారు. మాక్లూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత సర్పంచ్ అభ్యర్థి వెంకటేశ్వరరావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. వెంకటేశ్వరరావును గెలిపిస్తే గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. 30 సంవత్సరాలుగా వెంకటేశ్వరరావు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారని, అన్ని సమస్యలపై అతనికి అవగాహన ఉందని ఆమె తెలిపారు. ఇంటింటా తిరుగుతూ ఆమె ప్రచారం చేశారు. వెంకటేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇంకా ఈ ప్రచార కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ పాల్గొన్నారు. ప్రచార భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెంకటేశ్వర్ గారి కొరకు మేము ప్రచారానికి రావడం జరిగింది. దీనికి పెద్దలు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ గారు మరియు మాజీ సర్పంచులు, ఇక్కడ మాక్లూర్ సోదరులు, సోదరిమణులు, పత్రికా సోదరులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు మాక్లూర్ అంటేనే
ఇది నా ఇల్లు, నా అమ్మగారు అనేసి అనుకుంటా. ఎందుకంటే నా రాజకీయ ప్రస్థానం కూడా 2001లో రావడం జరిగింది. దానికి నాకు వీళ్ళందరూ చాలా మద్దతు. ఎందుకంటే ఫస్ట్ ఏ గ్రామం అంటే నేను మాక్లూర్ మండలం అనే చెప్తా. ఎక్కడ ఢిల్లీ పోయినా, హైదరాబాద్ పోయినా, ఎక్కడికి పోయినా కానీ. ఎందుకంటే ఒక ఎంపీపీ నుంచి జెడ్పీటీసీ, ఎమ్మెల్యే నన్ను రాజకీయంగా ప్రతి మెట్టు పెట్టి ఎక్కించిందంటే మాక్లూర్ మండలే. దానికి అనుగుణంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న షేక్ సల్మాన్ను గెలిపించాలని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. మాక్లూర్ మండలం ముల్లంగి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సల్మాన్ను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. సల్మాన్ను గెలిపిస్తే మీ ముల్లంగి గ్రామానికి మరిన్ని నిధులు తీసుకువస్తారని, విద్యావంతుడిని గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడని, ఎలాంటి స్వార్థపూరిత లక్ష్యాలు లేవని ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తారని వినయ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమాల్లో మండల అధ్యక్షులు రవిప్రకాష్, సొసైటీ చైర్మన్ అశోక్, కాంగ్రెస్ నాయకులు ఖలీల్, ఎక్స్ సర్పంచ్ శ్యామరావు, మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రెండవ నంబర్ కత్తెర గుర్తు మీద ఓటు వేసి సల్మాన్ని భారీ మెజార్టీతో గెలిపేది. నేను మీ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నా. మాక్లూర్ మండలంలోనే 26 గ్రామాల్లో మన ముల్లంగి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని మీ గ్రామంలో ఎన్ని ఇండ్లు కావాలో అన్ని ఇండ్లు ఇయ్యాలని చెప్పి కలెక్టర్ గారు చెప్పినట్టుగా మీ యొక్క గ్రామానికి 98 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఒకటి, మా మండలాధ్యక్షుడు రవి అన్న ఉన్నాడు, మీ గ్రామం నుంచే ఉన్నాడు. అట్లనే అశోక్ అన్న ఉన్నాడు, సొసైటీ చైర్మన్ చేసుకున్న మాక్లూర్కి, ఆయన కూడా మీ గ్రామం నుంచే ఉన్నాడు. తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు, కళ్యాణ మహోత్సవం జాతర వైభవంగా నిర్వహించారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి కళ్యాణ మహోత్సవం జాతర అంగరంగ వైభవంగా జరిగిందని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు రంజితాచార్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది తిమ్మాపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజల సహకారంతో ఈ ఏడాది కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగిందన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గురువారం సాయంత్రం రథోత్సవం జరిగింది. భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ మహోత్సవంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మాక్లూర్ మండలం వెంకటాపూర్ గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాత్రికు అంజయ్య ప్రచారంలో దూసుకుపోతున్నారు. వెంకటాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. గతంలో 2 సార్లు అవకాశం రాగా ప్రజల అభ్యర్థి మేరకు తప్పుకున్నాడు. ప్రస్తుతం ప్రజలందరూ దాత్రికి అంజయ్యను సర్పంచ్గా గెలిపించాలని కృషి చేస్తున్నారు. బ్యాట్ గుర్తు కేటాయించడంతో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. రాంపూర్, వెంకటాపూర్ గ్రామాలకు ప్రతిరోజు ప్రచారం చేస్తూ ఇంటింటికి తిరుగుతున్నారు. తాను గెలిస్తే గ్రామంలోని సీసీ రోడ్లు, కల్వర్ట్లు, రోడ్లు పూర్తిగా బాగు చేయిస్తానని పేర్కొన్నారు. విద్యుత్ సదుపాయం మెరుగుపరచడం, పెన్షన్లు ఇంటింటికి పంపిణీ చేయడం, ప్రభుత్వ కార్యక్రమాలు ఇలాంటివైనా ఇంటింటికి తీసుకొస్తానని పేర్కొన్నారు. మహిళలు, వృద్ధులతో పాటు యువకులు సైతం అంజయ్యకు పూర్తిగా మద్దతు నిలిచారు. ఈ నెల 14న జరిగే సర్పంచ్ ఎన్నికలు ఘనమైన మెజార్టీతో విజయం సాధిస్తానని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలను అందిస్తానని పేర్కొన్నారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు. అంజయ్య వెంబడి మహిళలు సైతం మేమున్నామంటూ ప్రచారానికి తరలివస్తున్నారు. రాంపూర్ గ్రామ ప్రజలందరికీ పాదాభివందనాలు చేస్తా ఉన్నా. నన్ను సర్పంచ్గా గెలిపిస్తే మీ వెంట నేనుండి మీ ప్రతి సమస్యను నేను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే స్పందించి చర్య తీసుకున్నట్టుగా చేస్తానని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే, ఈ గ్రామాలలో ఉండే సమస్యలు, ఒక డ్రైనేజీ, సీసీ రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ బల్బ్స్ కానీ, ఇట్లా వాటర్ సోర్సెస్ కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పింఛన్స్, ఈ పింఛన్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి మీకు ప్రాబ్లం వెంటనే సాధిస్తానని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నా. నగరంలోని మహాలక్ష్మి ప్రాంగణంలో ప్రశ్నించే గొంతుక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజాపంతా మాస్లైన్ ఆధ్వర్యంలో ప్రశ్నించే గొంతుక కార్యక్రమం అగ్గు చిన్నయ్య, మంగళప నారాయణ అధ్యక్షతన మహాలక్ష్మి ప్రాంగణంలో నిర్వహించారు. మోపాల్ గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ అభ్యర్థులను ప్రశ్నించారు. మోపాల్ సర్పంచ్ అభ్యర్థులుగా కుమ్మరి సాయినాథ్, కెంపు సాయిలు, ద్యాప రవికుమార్, ఖదీర్, తుల శోభన్ బాబు పోటీ చేశారు. ఈ వేదికను ఉద్దేశించి కౌలాస్ గోవర్ధన్ అభ్యర్థులను ప్రశ్నించే గ్రామాభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పడాలని చెప్పారు. సర్పంచ్ అభ్యర్థులందరూ గ్రామంలో మురికి కాలువల సమస్య, వైద్యం, విద్య, పాఠశాల అభివృద్ధి, రోడ్లు, నీటి వసతి బాగు చేస్తామని చెప్పడం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విద్యావంతులకు మాత్రమే ఓటు హక్కు కల్పించబడింది. ఈ కార్యక్రమంలో దండు గంగమల్లయ్య, మంగళపాడ్ నారాయణ, గంగాధర్, తిరుపతి, అగ్గు ఎర్రన్న, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఆ వాగ్దానాలని తూచా తప్పకుండా నెరవేర్చాలని చెప్పేసి, నెరవేర్చని ఎడల ఈ మోపాల గ్రామ ప్రజలు మరియు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అలాని ప్రశ్నించడము, అలా ఇండ్లని గేరవ్ చేయడము జరుగుతుంది. కావున ఖచ్చితంగా మీరు ఏమైతే వాగ్దానాలు ఇస్తారో అవి మోపాల గ్రామ ప్రజలకు తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి నేను మా 2 పార్టీల తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే కాకుండా ఈ మోపాల్లో ప్రస్తుతం కనీస అవసరాలు మన మోపాల స్కూల్లో నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ సిబ్బంది నిజాయితీని చాటుకున్నారు. పోగొట్టుకున్న సొత్తును బాధితురాలికి అందజేశారు. కలీల్వాడిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది కానిస్టేబుల్ చిన్నోళ్ల ఉదయ్ మరియు గోపాల్లకు రోడ్డుపైన ఎవరో గుర్తు తెలియని వారు డబ్బులు పోగొట్టుకుని ఉన్న వాటిని బాధితురాలు వివరాలు తెలుసుకుని అట్టి బాధితురాలు సుజాత భర్త మధు నివాసం జ్యోతినగర్ గ్రామం మాక్లూరు మండలం వారికి 2000 రూపాయలను అందించడం జరిగింది. వైద్యం నిమిత్తం వచ్చి డబ్బులు పోగొట్టుకున్న బాధితురాలికి తిరిగి నిజాయితీగా అట్టి పోగొట్టుకున్న డబ్బులు అందించగా బాధితురాలు సంతోషాన్ని వ్యక్తపరిచారు. అదేవిధంగా నిజాయితీగా విధులు నిర్వహించిన కానిస్టేబుల్ ఉదయ్ మరియు గోపాల్లను ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ మరియు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ అభినందించారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యలో సమూల మార్పులు తీసుకురావడానికి కీలక నిర్ణయం తీసుకుంది. విద్యావంతులు అధికారులతో చర్చించిన తర్వాత 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా ఎస్ఎస్సి, ఇంటర్ బోర్డులను ఏకం చేసి 1 నుండి 12 తరగతి వరకు విద్యను పర్యవేక్షించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డును ఏర్పాటు చేయనుంది. ప్రైమరీ, సెకండరీ, హైయర్ సెకండరీ పాఠశాలలన్నీ ఇకపై ఈ కొత్త బోర్డు పరిధిలోకి రానున్నాయి. విద్యా ప్రమాణాలను పర్యవేక్షించడానికి, మెరుగుపరచడానికి మరో ముఖ్యమైన చర్యగా స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పర్యవేక్షించడం ఈ టీజీఎస్ఎస్ఏ ప్రధాన బాధ్యతగా ఉంటుంది. విద్యా వ్యవస్థలో ఈ నిర్మాణాత్మక మార్పులను తెలంగాణ విజన్ డాక్యుమెంట్లో ప్రభుత్వం పొందుపరిచింది. సాలూరాలో మొదటి విడత పోలింగ్ జోరుగా సాగింది. సాలూరా మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటర్లు పెద్ద సంఖ్యలో చేరి బారులు తీరారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా వచ్చి పాల్గొన్నారు. రుద్రూరులో పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న సిఐ శ్రీలత మానవత్వాన్ని చాటుకున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్కు చెందిన సిఐ శ్రీలత మానవత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో పోలింగ్ కేంద్రం నుంచి ఓటు వినియోగించుకుని ఓ మహిళ నడుము నొప్పితో కన్నీరు పెట్టుకుంటూ ఆగి ఉన్న వాహనాలను పట్టుకుని నడుస్తున్న మహిళను సిఐ శ్రీలత గమనించి అక్కడికి కుర్చీ తెప్పించి కూర్చోపెట్టి తన కారులో నుంచి మంచినీరు తెప్పించి తాగించారు. అంతేకాకుండా ఆటో రిక్షాను పిలిపించి ఆమెను ఇంటికి పంపించారు. ఆమె ఆటోలో వృద్ధులను, వికలాంగులను కూర్చోపెట్టి పంపించి మానవత్వం చాటుకున్నారు. ఇది గమనించిన ఓటర్లు ఆమెను అభినందించారు. కంజర గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి సువర్ణ గంగాధర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిన్నర్ష కోలర్ల సువర్ణ గంగాధర్ ప్రచారం జోరుగా సాగుతుంది. గ్రామ సమస్యలు, వృద్ధులకు, వికలాంగులకు, బీడీ కార్మికులకు పెన్షన్లు మరియు ఇతర ఏ సమస్యలైనా పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. కావున గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. మోపాల్ మండలం కంజర్ గ్రామ పాఠశాలలోని నీటి సమస్య, బాత్రూమ్ సమస్య, గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తానని, గ్రామంలో సర్పంచ్గా గెలిపిస్తే అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కంజర్ గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదములు. కంజర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను ముందుకొచ్చిన, ఇండిపెండెంట్గా ముందుకొచ్చిన. ఎందుకంటే అందరు పార్టీ తరఫున ఉన్న వాళ్ళే ఉన్నారు. నేను ఒక్కదాన్ని లేడీస్ని, ఒక ఆడపిల్లగా అందరు ఆడవాళ్ళ బాధలు తీరవడానికి నేను ముందుకొచ్చిన. ఓన్లీ ఇండిపెండెంట్గా నేను ముందుగా ఎవరికి ఏ బాధలున్నా సార్తోని మాట్లాడి, సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా అక్కడి దాకా తీసుకెళ్ళి కూడా మాట్లాడి ఏ ఊరుకు సంబంధించి ఏ సమస్యలు వచ్చినా నేను ముందుండి పనులు చేపిస్తానని నేను హామీస్తున్నా. బోధన్ డివిజన్ పరిధిలో మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లు, పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. ఈ నెల 11న మొదటి విడత ఎన్నికల్లో భాగంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని సీసీ కెమెరా ద్వారా కమాండ్ కంట్రోల్ హాల్లోని వెబ్ కాస్టింగ్ పద్ధతి ద్వారా పోలింగ్ బూత్లోని సరళిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని, సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును సద్వినియోగం పరచుకోవాలని సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు కేటాయించాలని పీడీఎస్యు తెలంగాణ యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి కె గౌతమ్ రాజు డిమాండ్ చేశారు.
తెలంగాణ యూనివర్సిటీలో సెంట్రల్ లైబ్రరీ ముందు పీడీఎస్యు తేయు కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించినట్లు, గ్రామీణ పేద విద్యార్థులు చదువుకునే తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి 500 కోట్లు కేటాయించాలని మరియు సీఎం యూనివర్సిటీని సందర్శించాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ మరియు పీజీ విద్యార్థులకు నెలకు 2000 రూపాయల ఫెలోషిప్స్ ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి అమలు చేయాలని, యూనివర్సిటీలో నూతన వృత్తి విద్యా కోర్సులను తీసుకురావాలని, యూనివర్సిటీ విద్యార్థుల మెస్ బకాయిలను రద్దు చేయాలని, ఖాళీగా ఉన్న అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని, గర్ల్స్ హాస్టల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, ఖాళీగా ఉన్న పిహెచ్డీ సీట్లను భర్తీ చేయాలని, పరిశోధన విద్యార్థులకు నూతన హాస్టల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ పీడీఎస్యూ నాయకులు హనుమాన్లు, సాయి కుమార్, దేవేందర్, తిరుపతి, సాయి, రాజు, సంతోష్, సాయి కిరణ్, రాకేష్, సురేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. 500 కోట్లని పంపాలని మేము కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఎంతో పేద విద్యార్థులు కాబట్టి వస్తున్నారు. వాళ్ళకి కనీసము సదుపాయం లేకుండా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఏం స్పష్టం లేదు. దానికి 1000 కోట్లు మంజూరు చేశారు ఉస్మానియా యూనివర్సిటీకి, కానీ ఇక్కడ అభివృద్ధి కోసం పెడుతున్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే కావాల్సింది అభివృద్ధి బిల్డింగ్లు కట్టడం కాదు. ఎవరైనా విద్యార్థులు చదువుకునే వాళ్ళకి జాబ్ క్యాలెండర్ ముందు ఇప్పియాలని మేము కోరుతున్నాము. ఇంకోటి ఇక్కడ పీజీ మరియు యూజీ విద్యార్థులకు కనీసము ఇంట్లో అడగడానికి పరిస్థితి లేకుండా పైసలు అడగలేని పరిస్థితులు ఉన్నారు. సిరికొండలో జేఏసీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో జేఏసీ అభ్యర్థి గుద్దేటి లక్ష్మీ నర్సయ్యను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లేన్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ జేసీ తరపున బలపరిచిన గుద్దేటి లక్ష్మీ నర్సయ్యను సర్పంచ్గా గెలిపించి గ్రామంలో అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. అలాగే మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా గ్రామాల్లో అభివృద్ధి శూన్యంగా ఉందని, హామీ ఇచ్చిన పథకాలను నెరవేర్చడం లేదన్నారు. జేసీ అభ్యర్థి గుద్దేటి లక్ష్మిని ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ బీజేపీ మద్దతు పలుకుతున్న జేసీ అభ్యర్థి గుద్దేటి లక్ష్మిని గెలిపించాలని, నరేంద్ర మోడీ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే అభివృద్ధి జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా రావడం లేదని, కావున బీజేపీ మద్దతు తెలిపిన గుద్దేటి లక్ష్మీ నర్సయ్యను ఉంగరం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. గెలిపించాలని కోరుతూ ఈ సందర్భంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు కొత్తలో తప్పిన మంత్రివర్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మా మామ జగన్ శ్రీ ఏదైతే ఈ గ్రామాన్ని ఆర్థిక భారం నుండి తప్పించడానికి, గ్రామ పంచాయతీ ఆర్థిక భారాన్ని తప్పించడానికి సౌరశక్తితో తన శక్తితో ఈ గ్రామంలో విద్యుత్ లేకుండానే లైట్లని వెలిగించే పథకాన్ని తన ఫౌండేషన్ ద్వారా తీసుకొస్తున్న శ్రీనివాస్ గారికి, మీ అందరికీ నేను మీ గ్రామ ముద్దు బిడ్డగా అభినందనలు తెలియజేస్తాను. సిరికొండలో జోరుగా బీజేపీ సర్పంచ్ అభ్యర్థి ప్రచారంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జంగం గంగాధర్ సిరికొండ గ్రామ సర్పంచ్గా గెలిపించాలని మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి హాజరై నిజాయితీ పరుడైన జంగం గంగాధర్ లాంటి యువకుణ్ణి గెలిపిస్తే నరేంద్ర మోడీ నాయకత్వంలో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తారని, గ్రామంలో ప్రధాన సమస్యలైన కోతుల బెడద, బైపాస్ రోడ్లో ఉన్న 33 kV కరెంటు తీగలను తొలగింపు, గ్రామంలో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ఫ్లాట్ల పంపిణీ, 5 రూపాయలకే ఫిల్టర్ వాటర్, గ్రామంలో ఉన్న అనేక సమస్యలపై దృష్టి సారించి అభివృద్ధి పరుస్తాడని అన్నారు. అలాగే గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని, అధికారం వచ్చి 2 ఏళ్లవుతున్నా కాంగ్రెస్ నాయకులు సిరికొండ గ్రామాన్ని ఏం అభివృద్ధి చేశారన్నారు. అలాగే శ్మశాన వాటికలో ఉన్న సమస్యలను ఎంపీ అరవింద్ సహకారంతో తొలగిస్తానని, గ్రామంలో ఉన్న అనేక సమస్యలను సర్పంచ్గా గెలిపిస్తే తీరుస్తానని, ఫుట్బాల్ గుర్తుకే అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మద్నూర్ మండలంలోని మెనూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ అభ్యర్థి అశోక్ పటేల్ స్పష్టం చేశారు. జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం మెనూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అశోక్ పటేల్ తెలిపారు. ఉంగరం గుర్తుకు గ్రామ ప్రజలు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్యే కాంతారావు సహకారంతో అధిక నిధులు మంజూరు చేసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఎమ్మెల్యే కాంతారావు మెనూర్ గ్రామానికి
సొసైటీలో 50 లక్షల నిధులు మంజూరు చేయడంతో నూతన సీసీ రోడ్లు వేసి కాలనీ వాసులకు సీసీ రోడ్డు వేసి వారికి సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. దళిత వార్డులో 22 లక్షల నిధులు మురికి కాలువకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఇల్లు లేని వారికి గ్రామంలో 34 ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేసి నిర్మాణ దశలో ఉన్నాయని వాటికి డబ్బులు కూడా లబ్ధిదారుల ఖాతాలో జమ కావడం జరిగిందని తెలిపారు. 17వ తేదీ నాడు అందరూ తప్పకుండా ఉంగరం గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నందిపేట మండలంలోని కౌల్పూర్లో అంగరంగ వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ. ప్రముఖ గణపతి ఉపాసకులు బల్యేపల్లి సుబ్బారావు మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు. నిజామాబాద్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం. ఓటు హక్కు వినియోగించుకున్న 78.83% మంది. తెలంగాణలో బీజేపీ ఎంపీలు సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు. తెలంగాణ ఎంపీల కన్నా అసదుద్దీన్ టీం బాగా పనిచేస్తుంది. తెలంగాణ ఎన్డీఏ ఎంపీలతో అల్పాహార విందులో ప్రధాని మోదీ. మెస్సీ గోట్ ఇండియా టూర్కు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలను ఆహ్వానించా. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నందిపేట మండలంలో కౌల్పూర్లో ఎన్సీసీ విద్యార్థులు, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల సేవలు అమోఘం. భక్తులందరి దృష్టిని ఆకర్షించిన సేవా సంఘాలు, పలువురు కృతజ్ఞతల వెల్లడి. తెలంగాణలో పాఠశాల విద్యలో సమూల మార్పులు. 1 నుంచి 12వ తరగతి వరకు విద్యను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం. న్యూఢిల్లీలో ఎంపీ అరవింద్ను మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు. ఎంపీతో కలిసి పలువురు కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యేలు. అభివృద్ధి పనులపై చర్చ. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో పిల్లల మనోవికాస నూతన భవనం ప్రారంభించిన సిపి సాయి చైతన్య. నిర్వాహకులు డాక్టర్ విశాల్ను అభినందించిన సిపి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.